హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వీటి. ఇప్పటి వరకు అయితే మీరు హైదరాబాద్ టు తిరుపతి వందే భారత్ లో వెళ్ళిన జర్నీని చూశారు. ఈ వ్లాగ్ లో వచ్చేసి మేము తిరుపతిలో ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసాం అండ్ తిరుపతిలో దర్శనం ఎలా జరిగింది అనేది చూస్తారు. సో జనరల్ గా అయితే మనం దర్శనం చేసుకోవాలంటే బిఫోరే బుక్ చేసుకుంటా టికెట్స్. యాక్చువల్లీ వి డిడ్ంట్ బుక్ ద టికెట్. సో ఇక్కడ ఏంటంటే తిరుపతిలో మనకి టోకెన్స్ కూడా ఇస్తారు. అవి వచ్చేసి ఈవినింగ్ 6 కి స్టార్ట్ అవుతుంది. సో ఆ గ్యాప్ లో మేము ఏమైనా ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పేసి ఒక ఆటోని బుక్ చేసుకున్నాం. ది జనరల్లీ చార్జ్ లైక్ అరౌండ్ 1000 to 1500. అది ఇచ్చేస్తే చాలు, మీకు అన్ని ప్లేసెస్ చూపించేస్తారు. అండ్ ఇది వచ్చేసి టోకెన్ తీసుకున్న ప్లేస్. సో మేము డైరెక్ట్ వచ్చేసి లైన్ లోనే కూర్చునేసాము. అరౌండ్ 6 o'clock అనుకుంటా, 6 కి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చాలా తక్కువ ఉంటుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ చాలా జనం ఉన్నారు. అరౌండ్ 3 hours లైన్ లోనే వెయిట్ చేసాము. ఆ తర్వాత ఫైనల్లీ వి గాట్ ద టోకెన్ అండ్ మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేసాము. శ్రీవారి మెట్లు ఉంటాయి అండ్ అల్పిరి మెట్లు ఉంటాయి. అందులో వచ్చేసి మేము అల్పిరి మెట్లు ఎక్కడం అనుకున్నాం ఈసారి. లాస్ట్ టైం వచ్చేసి నేను శ్రీవారి మెట్లు ఎక్కాను. సో అల్పిరి మెట్లు అనేది ఎప్పుడు ఎక్కలేదు. సో అందుకోసమే ఈసారి ఎలాగైనా అల్పిరి మెట్లు ఎక్కుదాం అని చెప్పేసి స్టార్ట్ చేసాము. జనరల్ చెప్పాలంటే మేము టోకెన్ తీసుకొని వచ్చేసరికి ఆల్రెడీ టైం అయిపోయింది. 9:20 వరకు మేము టోకెన్ తీసుకున్నాము. 9:30 వరకు ఇది క్లోజ్ చేసేసారు అన్నట్టు గేట్. బై 10 minutes లో మేము అక్కడ వెళ్ళిపోయి స్టార్ట్ చేసాము మెట్లు ఎక్కడం అనేది. ఇంకొక 10 minutes లేట్ అయ్యేది ఉంటే మిస్ అయిపోయే వాళ్ళం అనుకుంటాం. అండ్ దట్టు ఇది నైట్ టైం కాబట్టి ఎక్కువ మందిని అలో చేయరు. చాలా తక్కువ మంది అరౌండ్ 50 to 60 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు మెట్రో ఎక్కడానికి. అండ్ అక్కడ తిరిగిన ప్లేసెస్ లో వి ఫౌండ్ చాలా ఎనిమల్స్ లైక్ జింక. ఇది వచ్చేసి అడవి జింక అంటారు. దానికి థార్న్స్ వచ్చి కొంచెం పొడగ్గా ఉంటాయి. నార్మల్ జింకకైతే ఇంత ఉండదు. సో ఐ హోప్, నాకు తెలిసినంత వరకు అయితే ఇంత ఉండదు. ఇది వచ్చేసి మోకాళ్ళ మెట్లు. ఆల్మోస్ట్ మీకు మోకాళ్ళ మెట్లు వచ్చేసి అరౌండ్ 2000 స్టెప్స్ క్రాస్ అయిన తర్వాతనే మీకు మోకాళ్ళ మెట్లు పర్వతం వస్తుంది. నార్మల్ గా అయితే అందరూ మెట్లు అన్ని మోకాళ్ళ పైన ఎక్కేస్తారు. కొందరు మాత్రం ఒక 5, 10, 15 అలా అప్పటి వరకు అయితే మోకాళ్ళ మెట్లు అయితే ఎక్కేస్తారు. ఎస్, వి రీచ్ 3400 స్టెప్స్. ఇంకా 150 స్టెప్స్ మాత్రమే మిగిలిపోయాయి. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి నైట్ టైంలో ఓల్డ్ పీపుల్, మన అమ్మమ్మ వాళ్ళని తాతయ్య వాళ్ళని అలో చేయరు. ప్లస్ చిన్న పిల్లలకి కూడా అలో చేయరు మెట్లు ఎక్కడానికి. సో చాలా తక్కువ మందిని మాత్రమే అలో చేస్తారు. మీరు చూసుకొని మార్నింగ్ టైంలో ఎలా కుదిరితే అలా వెళ్ళండి మెట్లు ఎక్కడానికి. అండ్ వి ఫైనల్లీ రీచ్డ్. అయిపోయింది మెట్లు ఎక్కడం అనేది కంప్లీట్లీ. ఇది వచ్చి లాస్ట్ స్టేజ్. ఇక్కడ కుంకుమ పసుపు వేసుకొని శ్రీవారి పాదాలకి మొక్కుంటారు. అండ్ డే 2 ఈ రోజు వచ్చేసి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నైట్ యాక్చువల్లీ మేము ఎక్కడ స్టే చేయలేదు. అక్కడ పక్కన స్టేయింగ్ ప్లేస్ ఉంటే పడుకోవడానికి ఉంటే అక్కడ పడుకునేసాము గుండం పక్కనే. దీని పక్కన వచ్చి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే వచ్చేసి గుండంలో స్నానం చేసుకొని వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ 8 o'clock కి ఇచ్చారు మాకు స్లాట్. 8 o'clock కి మేము వెళ్ళి లైన్ లో నిల్చున్నాము. ఆ రోజు వచ్చేసి సాటర్డే అండ్ చాలా చాలా రష్ ఉంది. అండ్ ప్లేస్ దట్టు సమ్మర్ సీజన్ లో వెళ్ళాము. హాలిడేస్ కదా, యాజ్ యు నో చాలా మంది వస్తారు. కానీ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అనుకోవాలా, ఐ డోంట్ నో, ఐ బ్లెస్డ్, ఐ థింక్ సో. కానీ విత్ ఇన్ 2 hours లో మా దర్శనం అయిపోయింది. లిటరల్లీ చెప్పాలంటే మేము 8 o'clock కి వెళ్తే 2 hours కూడా కాదు, 1.5 hour. 8 o'clock వెళ్తే 9:30 వరకు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ షాక్డ్ అన్నమాట. సో ఐ వాజ్ సో బ్లెస్డ్. ఎవరు మా మమ్మీ వాళ్ళకి కూడా ఇది చెప్తే దే వర్ షాకింగ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 3. శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము డే 3లో కూడా ఒక ప్లేస్కి వెళ్ళాము. దట్ యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.